గన్నవరం విమానాశ్రయం వద్ద దట్టమైన పొగమంచు కమ్ముకుంది. దీని కారణంగా విమానాల ల్యాండింగ్ కు ప్రతికూలంగా మారింది. దీంతో హైదరాబాద్ నుంచి వచ్చిన విమానం కాసేపు గాల్లోనే చక్కర్లు కొట్టింది. అయినప్పటికీ వాతావరణం అనుకూలించకపోవడంతో తిరిగి హైదరాబాద్ వెళ్లినట్లుగా సమాచారం. ఇదిలా ఉండగా చెన్నై నుంచి వచ్చిన మరో ఇండిగో విమానం, అలాగే ఢిల్లీ నుంచి వచ్చిన ఎయిర్ ఇండియా విమానం గాల్లోనే చక్కర్లు కొట్టాయి. పలు విమాన సర్వీసులను దారి మళ్లించినట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా బ్యూరో చీఫ్ శాంబశివరావు మరింత సమాచారం అందిస్తారు. శాంబశివరావు, మొత్తంగా చూసుకోవచ్చు, విమానాశ్రయంలో పొగమంచు కారణంగా పలు ట్రైన్లకైతే పలు ఫ్లైట్లకైతే అంతరాయం కలిగిందని చెప్పుకోవాలి. మొత్తంగా పొగమంచు కారణంగా హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి ఫ్లైట్ అక్కడ గాలిలో చక్కర్లు కొట్టి కూడా అక్కడ నుంచి మళ్ళీ తిరుగుముఖం పెట్టినటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా ఈ రోజు అంటే ఉదయం నుంచి కూడా పొగమంచు ఎక్కువగా ఉండటంతో అక్కడ ఫ్లైట్ ల్యాండింగ్ అయితే చాలా తీవ్ర ఇబ్బంది అయిందని చెప్పుకోవచ్చు. మరికొన్ని ఫ్లైట్లు కూడా అక్కడ నుంచి తిరిగిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. చాలాసేపు అక్కడ గాలిలో చక్కర్లు కొట్టాయి. అక్కడ గాలిలో చక్కర్లు కొట్టి పూర్తి స్థాయిలో కూడా అక్కడ నుంచి ఫ్లైట్లు అయితే వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఎంతవరకు కూడా ల్యాండింగ్ చేద్దాం అనుకున్నప్పటికీ కూడా అక్కడ అటువంటి సిచ్యువేషన్ లేకపోవడంతో ఒకసారిగా ఆ ఫ్లైట్ అక్కడ నుంచి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి అయితే ఏర్పడిందని చెప్పుకోవాలి. అయితే మళ్ళీ ఈ రకంగా ఉండటంతో ప్రయాణికులకైతే కొంత పూర్తి స్థాయిలో కూడా అంతరాయం అయితే వాటిలేదని చెప్పుకోవచ్చు. మొత్తంగా ఈ ఫ్లైట్ కి సంబంధించి ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా మళ్ళీ హైదరాబాద్ రిటర్న్, అదేవిధంగా ఇండిగో ఫ్లైట్స్ కూడా అక్కడ నుంచి తిరుగుముఖం పట్టాల్సిన పరిస్థితి అయితే ఏర్పడిందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ శాంబశివరావు.